ఉదయాన్నే పాతు ఆఫీస్లో ఇన్ని రోజుల వర్క్ పెండింగ్ ఉంది అని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. పాతుతో పాటు మావయ్య కూడా వెళ్లారు, పాతుకి కాస్త హెల్ప్గా ఉంటుంది అని. నిజానికి నాకు కూడా పాతుతో ఆఫీస్కి వెళ్ళాలి, పాతుకి వర్క్లో హెల్ప్ చేయాలి అనిపించింది. కానీ వాళ్ళిస్తున్న చనువుని అలుసుగా తీసుకోకూడదు కదా, అందుకే ఆ కోరికను మనసులోనే అణుచుకున్నాను. పాతు వెళ్ళగానే అత్తమ్మకి హెల్ప్ చేద్దాం అని కిచెన్లోకి వెళ్ళిన నన్ను అత్తమ్మ చిరుకోపంగా కసిరి బయటకు తీసుకొచ్చేసి, పనివాళ్ళు ఉన్నారు రా తల్లి అంటూ పనామెకు ఏమేం వంటలు చేయాలో చెప్పి, అత్తమ్మకి ఏదో కాల్ వస్తే ఇప్పుడే వస్తానురా అంటూ వెళ్లారు. అత్తమ్మ ఫ్రెండ్ అనుకుంటా కాల్ చేసింది, చాలాసేపు మాట్లాడుతూ ఉండిపోయారు. ఇక్కడ నాకేమో ఏం తోచక చాలా బోరింగ్గా అనిపిస్తుంటే మొబైల్ చూస్తూ కూర్చున్నాను. అయినా టైంపాస్ కాక పిచ్చెక్కుతున్నట్టు అనిపిస్తుంటే చిరాగ్గా టైం చూశాను. అది ముందుకు కదిలితే కదా. ఇలా నా తిప్పలేమో నేను పడుతూ ఉండగా, ఏంట్రా రాధి తల్లి బోర్ కొడుతుందా అని అడిగారు. అప్పుడే కాల్ మాట్లాడడం పూర్తయి అక్కడికి వచ్చిన అత్తమ్మ. ఆవిడ మాటకి నేను ఇబ్బందిగా, అయ్యో అలా ఏం కాదు అత్తమ్మ అంటుంటే అత్తమ్మ నన్ను అక్కడి నుండి పై ఫ్లోర్లో ఉన్న ఒక రూమ్కి తీసుకెళ్లారు. ఆ రూమ్లో ఎవరూ ఉంటున్నట్టు లేదు, కానీ చాలా క్లీన్గా ఉంది. రూమ్ అంతా చిన్నపిల్లల వస్తువులతో, ఆట బొమ్మలతో, ఒక ముద్దుగా బుద్దుగా ఉన్న బాబు ఫొటోస్తో నిండిపోయి ఉంది. ఆ ఫోటోలో ముద్దుగా ఉన్న ఆ బాబుని నేను అలానే చూడడం గమనించిన అత్తమ్మ నవ్వుతూ ఆ ఫోటోను ప్రేమగా తడిమి, వీడు నీముగుడేరా అన్నారు నన్ను ఆట పట్టిస్తూ. అత్తమ్మ మాటలకి నేను సిగ్గుపడుతూనే ఆ వాల్ మొత్తం నిండిపోయిన పాదు చిన్నప్పటి ఫొటోస్ని చూస్తూ ఉండగా అత్తమ్మ నన్ను అక్కడున్న బెడ్ మీద కూర్చోబెట్టి ఆ రూమ్ కబోర్డ్లో నుండి 7-8 ఆల్బమ్స్ బయటకు తీసి వాళ్ళ పెళ్లి జరిగినప్పటి నుండి ఆ ఆల్బమ్స్లో పొందుపరిచిన మూమెంట్స్ గురించి చెబుతూ ఉన్నారు. అత్తమ్మ వాళ్ళకి పిల్లలు చాలా లేటుగా పుట్టారట. అలా వాళ్ళ ఎదురుచూపుకి వరంగా పార్తు పుట్టడంతో పార్తూనే వాళ్ళకి పంచప్రాణాలు అయిపోయాడట. మావయ్యకి ఆడపిల్ల అంటే చాలా ఇష్టమట. పార్తు పుట్టాక ఆడపిల్ల కోసం చాలా వెయిట్ చేశారట. కానీ అప్పటికే అత్తయ్యకి ఉన్న గైనిక్ ఇష్యూస్ వల్ల ఆవిడ గర్భసంచి తీసేయాల్సి వచ్చిందట. అత్తమ్మ అవన్నీ చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంటే నా మనసుకి చాలా కష్టంగా అనిపించింది. అత్తమ్మని చూసి నేను ఎమోషనల్ అవుతుంటే అత్తమ్మ తనని తాను కంట్రోల్ చేసుకుని చిరుకోపంగా పిచ్చిపిల్ల అంటూ మిగిలిన ఆల్బమ్స్లో ఉన్న ప్రతి ఫోటో వెనుక ఉన్న కథ చెబుతూ, పాతు చిన్నప్పటి నుండి చేసిన అల్లరి, ఏదైనా కావాలి అనుకుంటే పాతు దాని కోసం చూపించే మొండితనం, పట్టుదల అన్నీ చెబుతూ ఉన్నారు. ఒక్కో ఫోటోలో ఉన్న పాదుని ప్రేమగా తడుముతూ, నిజంగా ఆ మూమెంట్లో పాదుతో నేనున్నట్టు ఫీల్ అవుతుంటే నా మనసుకి చాలా హాయిగా అనిపించింది. అలా అత్తమ్మ ఫొటోస్ చూపించి చెబుతూ మధుని చూపించారు నాకు. చిన్నప్పటి నుండి మధు పాదు చాలా క్లోజ్ అనుకుంటా, ఫొటోస్ చూస్తుంటేనే తెలుస్తుంది. వాళ్ళ మధ్య బాండింగ్ చూసి నాకు ఎక్కడా తప్పుగా ఏం అనిపించలేదు. కానీ ఏదో చిన్న జెలస్ ఫీలింగ్. నా పాదు పక్కన మధుని ఎందుకో చూడలేకపోయాను నేను. అత్తమ్మ మధు చీరలో ఉన్న ఫోటో చూపించగానే చిన్నప్పుడు చబ్బీగా ముద్దుగా ఉన్న మధుకి ఇప్పుడు స్లిమ్గా చూడడానికి చాలా అందంగా ఉన్న మధుకి బాగా డిఫరెన్స్ తెలుస్తుంటే పాతు నా కోసం ఇంత అందమైన అమ్మాయిని వదులుకున్నాడా అనిపించింది. కానీ అంతలోనే నా మనసు నా మెదడుకి పాతు ప్రేమ శరీరాన్ని చూసి పుట్టింది కాదు అని గట్టిగా ఒక మొట్టికాయ వేయడంతో నన్ను నేనే గట్టిగా తిట్టుకుని ఆ ఫొటోస్ అన్నీ చూస్తూ ఉన్నాను. అత్తమ్మ మాటల్లో నాకు అర్థమైన విషయం ఏంటంటే, మావయ్య పాదుకి మధునిచ్చి పెళ్లి చేయాలని చాలా ఆశపడ్డారు. కానీ పరిస్థితులు మావయ్య కోరికను తీర్చకపోవడమే కాదు, మావయ్య మనసుకి కూడా గాయం చేశాయి. మావయ్య కోరిక తీరకపోయినా ఆయన ఇప్పటి వరకు ఎప్పుడూ నాతో ముభావంగా ఉండడం కానీ ఎప్పుడూ చేయలేదు. అంటే మావయ్య నన్ను మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేశారు అని అర్థమైంది ఆ క్షణం. మేము ఇలా ముచ్చట్లలో పడి టైం చూసుకోలేదు. కానీ అప్పటికి మధ్యాహ్నం భోజనం టైం అయిపోయింది. ఆ విషయం పనామె వచ్చి, అన్నీ టేబుల్ మీద పెట్టేశానమ్మా, చిన్నబాబుకి క్యారియర్ సర్ది పెట్టాను, ఒకసారి వచ్చి చూడండి అని చెప్పి ఆవిడ వెళ్ళగానే ఇద్దరం టైం చూసి నవ్వుకుంటూ కిందకి వెళ్ళేసరికి అత్తమ్మ చెప్పారు మావయ్య లంచ్కి ఇంటికే వచ్చేస్తారు అని. పాతు కోసం నన్ను లంచ్ తీసుకెళ్ళమని చెప్పేసరికి కాదు అనలేకపోయాను. ఎందుకంటే ఇన్ని రోజుల నుండి పాతుకి బాగా అడిక్ట్ అయిపోయాను. ఉదయం నుండి పాదు నా పక్కన లేకపోవడంతో తనని నేను చాలా మిస్ అయ్యాను. ఎంతగా అంటే
అత్తమ్మ అలా పాదుకి క్యారియర్ తీసుకెళ్ళమ్మా అనగానే కాదు కూడదు అనకుండా తొందరగా వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చిన నన్ను చూసి అత్తమ్మ మురిసిపోతూ నా నుదుటిన ముద్దు పెట్టి జాగ్రత్తరా రాధి అని డ్రైవర్కి 100 జాగ్రత్తలు చెప్పి నన్ను పార్దు ఆఫీస్కి పంపించారు అత్తమ్మ. ఇంటి దగ్గర బయలుదేరిన నేను పార్దుని ఎప్పుడెప్పుడు చూస్తానా అని మనసంతా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతూ పార్దుని చేరుకోవడానికి ఆ కాస్త దూరాన్ని కూడా భారంగా ఫీల్ అవుతూ కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా ఆ ప్రయాణాన్ని చేశాను. నా నిరీక్షణ ఫలిస్తూ ఆఫీస్ ముందు కార్ ఆగగానే డ్రైవర్ నన్ను రిసెప్షన్ వరకు తీసుకెళ్లాడు. ఆఫీస్లో అడుగుపెట్టిన క్షణం నాలో ఏదో తెలియని భయం మొదలైంది. ఆ భయాన్ని రెట్టింపు చేస్తూ అత్తమ్మ నేను ఆఫీస్కి వస్తున్నాను అని పార్దుకి కాల్ చేసి చెప్పడం వల్ల పార్దు తన పిఏని నా కోసం రిసెప్షన్ దగ్గర వెయిట్ చేయించడం, అతను అక్కడి నుండి నన్ను డైరెక్టుగా పార్దు కేబిన్కి తీసుకెళ్తుంటే అందరూ నన్ను విచిత్రంగా చూస్తూ ఉండడం, అలా అందరి చూపుల్ని దాటుకుని నా పార్దుని చేరేసరికి పార్దు చాలా బిజీగా వర్క్ చేసుకుంటూ కనిపించాడు. నన్ను చూడగానే పీసీ ఆఫ్ చేసేసి రారా రాధి నీకోసమే వెయిటింగ్ అంటూ వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి భోజనం చేయడానికి కూర్చుని వంట ఎవరు చేశారురా రాధి అని అడిగాడు నార్మల్గా. కానీ ఆ ప్రశ్నకు నేను చిన్నబుచ్చుకుని పనామె చేసింది అని చెప్పాను. నా బాధ అర్థమైన పార్దు నన్ను తన పక్కన కూర్చోబెట్టుకుని నా చేతులు పట్టుకుని అందంగా నవ్వేస్తూ నీకు 2 మినిట్స్లో పూర్తి కాని ఆ మ్యాగీ తప్ప ఇంకేం రాదని నాకు తెలుసురా రాధి అనగానే మొదటిసారి పార్దు అల్లరికి నేను అలిగి పార్దుని చిన్నగా కొడుతూ అతని గుండెల్లో ఒదిగిపోయాను. పార్దు కూడా నన్ను తన బిజీ కౌగిలిలో బంధిస్తూ ఈ రోజుకేరా ఇలా మన మధ్య ఈ దూరం, రేపటి నుండి మనిద్దరి ఊపిరి ఒక్కచోటే ఉంటుంది అన్నాడు. ఆ మాటకు ఎంతగా ఆలోచించినా నాకు అర్థం తెలియలేదు. కానీ భోజనానికి లేట్ అయిపోతుంది అని పార్దుకి వడ్డించి నేను తన పక్కనే కూర్చున్నాను. పార్దు మొదటి ముద్ద నాకే పెట్టి ఇంతసేపు భోజనం తినకుండా అత్తాకోడలు ఏం చేస్తున్నారు అని ప్రేమగా కసురుతూనే నాకు పెడుతూ తను కూడా తినడం పూర్తి చేశాడు. ఆ తరువాత కాసేపు కబుర్లలో మునిగిపోయాం. కానీ నేను ఎక్కువసేపు అక్కడే ఉండి పార్దు వర్క్ డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక కష్టంగా ఉన్నా అక్కడి నుండి పార్దుని వదిలి తిరిగి ఇంటికి బయలుదేరాను. సాయంత్రం పార్దు తిరిగొచ్చే వరకు పార్దు జ్ఞాపకాలతో పార్దు రూమ్లోనే ఉండిపోయాను. నైట్ ఎప్పుడో లేటుగా ఇంటికి వచ్చాడు పార్దు. వర్క్ వల్ల లేట్ అయి ఉంటుంది అని నేను కూడా ఎక్కువ విసిగించకుండా పార్దుకి కావలసినవన్నీ చేసి పెట్టి కాసేపటికి పార్దు గుండెల మీద హాయిగా నిద్రలోకి జారుకున్నాను. కానీ మరుసటి రోజు ఉదయాన్నే పార్దు నిద్రలేచిన వెంటనే స్మూత్గా నాకు అల్టిమేటం పాస్ చేశాడు. దానికి అత్తమ్మ మావయ్య కూడా వంతపాడడం వింతగా తోచింది నాకు. పార్దు హడావిడి చేయడంతో తొందరగా ఫ్రెష్ అయ్యి పార్దు నిన్న వస్తూ నా కోసం ఎంతో ఇష్టంగా సెలెక్ట్ చేసి తెచ్చిన శారీ కట్టుకుని ఎప్పటిలానే సింపుల్గా రెడీ అయ్యి పాపిట్లో సింధూరం దిద్దపోతున్న నా చేతిని పట్టుకుని ఆపేశాడు పార్దు. అసలు పార్దు రాకను గమనించకపోవడంతో క్షణం పాటు కంగారుగా అనిపించింది. కానీ అప్పటికే పార్దు స్పర్శకు అలవాటు పడ్డ నేను నెమ్మదిగా తేరుకుని నవ్వుతూ పార్దు వైపు చూసేసరికి నా చేతిలో ఉన్న కుంకుమ భరిని తీసుకుని నా పాపిట్లో సింధూరం దిద్ది ప్రేమగా అదే పాపిట్లో చిన్నగా ముద్దు పెట్టి ఐ లవ్ యూ రా రాధి అని చెప్పాడు ప్రేమ నిండిన గొంతుతో. పార్దు ప్రేమకు మురిసిపోతూ అతని గుండెల్లో ఒదిగిపోయి ఐ లవ్ యూ టు పార్దు అని చెప్పాను. కాసేపటి మౌనం తర్వాత నువ్వు తీసుకున్న నిర్ణయం గురించి మళ్ళీ ఒకసారి ఆలోచించు పార్దు ప్లీజ్ అనగానే పార్దు నవ్వుతూ నన్ను తన నుండి దూరం జరిపి తన థింగ్స్ అన్ని తీసుకుని రూమ్ నుండి బయటకు నడిచి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని నాన్న నా నిర్ణయంపై మీకు ఎంత నమ్మకం ఉంది అని అడిగాడు టిఫిన్ తింటున్న మావయ్యని. ఆ ప్రశ్నకు మావయ్య నవ్వుతూ వాళ్ళ వైపే భయంగా చూస్తున్న నన్ను చూసి మీ ఆయన ఏం చేసినా దాని వెనక ఒక బలమైన కారణం ఖచ్చితంగా ఉంటుందమ్మా. అలాంటిది ఇక ఆఫీస్ విషయాల్లో అయితే వాడు తీసుకున్న ఏ డెసిషన్ని నేను ఎప్పటికీ తప్పుపట్టను. ఎందుకంటే అది స్థాపించింది నేనైనా ఆ కంపెనీ ఇప్పుడు అంత మంచి పొజిషన్లో ఉండడానికి కారణం వాడి శ్రమ పట్టుదల. అలాగే అత్యవసర పరిస్థితుల్లో ఒంటరిగా వాడు తీసుకున్న డెసిషన్స్ అని చెప్పారు. నిజానికి మావయ్య చెప్పింది ముమ్మాటికి నిజం. పార్దు అంత చిన్న వయసులోనే మావయ్య స్థాపించిన కంపెనీని ఎంతగా కష్టపడి నిలబెట్టాడో నేను చెన్నైలో జాబ్ చేస్తూ ఉండగా మా కొలీగ్స్ ద్వారానే కాదు నా పెళ్ళయ్యాక అత్తమ్మ ద్వారా కూడా చాలా విన్నాను. ఇప్పుడు మావయ్య చెబుతుంటే పార్దు ఏ డెసిషన్ తీసుకున్నా
అందులో దాని వెనుక ఖచ్చితంగా బలమైన కారణమే కాదు, పార్థు ఏం చేసినా ఆలోచించే చేస్తాడు అని అర్థమైంది. కానీ నన్ను మా కంపెనీకి ఎండీ చేయడం అనేది ఎందుకో భయంగా అనిపిస్తుంది నాకు. అవును, మీరు విన్నది కాదు, చదివింది అక్షరాల నిజం. నిన్న నైట్ వరకు పార్థు ఆ ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికే అంత టైం పట్టింది. మావయ్య ఆఫీస్కి వెళ్ళింది కూడా ఆయన రిజైన్ చేసి రిటైర్మెంట్ తీసుకుని ఆ పొజిషన్లో నన్ను కూర్చోపెట్టడానికే వెళ్లారు అని నాకు ఈరోజు ఉదయం వరకు తెలీదు. నేను ఇలా నా ఆలోచనల్లో ఉండగా అత్తమ్మ నన్ను కూడా పార్థు పక్కనే కూర్చోపెట్టి నాకు టిఫిన్ వడ్డించి నా తల నిమురుతూ, నిజానికి మీ మావయ్యే నీకు ఈ బాధ్యత అప్పగించాలి అనుకున్నారు. మీరు హనీమూన్ నుండి వచ్చేసరికి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి అనుకున్నారు. కానీ మేము కూడా అనుకోకుండా అలా తీర్థయాత్రలకు వెళ్ళేసరికి ఆ సంగతే మర్చిపోయారాయన. నిన్న ఉదయం పార్థు వచ్చి ఆయన్ని అడగగానే ఆయనతో పాటు నేను కూడా చాలా సంతోషించాను. ఇక నువ్వు ఈ విషయమై ఎలాంటి భయాలు పెట్టుకోకురా రాధీ తల్లి, ఈ బాధ్యత నువ్వు సక్రమంగా నిర్వర్తించగలవు అన్న నమ్మకం మా అందరికీ ఉంది అని ధైర్యం నూరిపోస్తూ నాలో ఉన్న భయాన్ని కాస్త అయితే తగ్గించారు అత్తమ్మ. కానీ ఇప్పటి వరకు అదే కంపెనీలో చిన్న జాబ్ కాకపోయినా నా టాలెంట్కి తగ్గ జాబ్ చేసిన నేను ఆ కంపెనీకి ఎండీని ఏంటి? అసలు ఆ బాధ్యతలను స్వీకరించడానికి నాకు అర్హత ఉందా? ఈ ప్రశ్నలే నా మనసుని దొలిచేస్తుంటే కష్టంగా ఒక దోశ తిని అత్తయ్య మావయ్యల దగ్గర ఆశీర్వాదం తీసుకున్న మరుక్షణమే అమ్మా నాన్నలతో మాట్లాడించాడు పార్థు. నాన్న టెన్షన్ పడొద్దురా రాధీ తల్లి, నువ్వు చేయగలవు అని చెబితే, అమ్మా ఇప్పుడు ఆ ఇంటి బరువు బాధ్యతలు నీ మీద పెట్టారు అంటే అది నీ మీదున్న నమ్మకం రాధీ, ఆ నమ్మకాన్ని ఎప్పటికీ పోగొట్టుకోకు అని చెప్పింది. ఆ మాట విన్న క్షణం నుండి నా భయం ఇంకా ఎక్కువైంది. పార్థు నేను ఒక కార్లో బయలుదేరితే మా వెనకే మావయ్య ఇంకో కార్లో బయలుదేరారు. దారంతా టెన్షన్ పడుతూనే ఉన్నాను నేను. ఆ టైంలో ఎవరైనా మనం ప్రేమించే వాళ్ళ దగ్గర నుండి మోటివేషన్ కోరుకుంటాం కదా. నేను కూడా పార్థు నుండి అదే ఎక్స్పెక్ట్ చేస్తూ డ్రైవింగ్ చేస్తున్న పార్థు చేతిని చుట్టేసి అతని భుజం మీద వాలి అతని కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయాను. కానీ మొదటిసారి మా శ్రీవారు నన్ను ఏమాత్రం పట్టించుకోకుండా తన ఫుల్ కాన్సంట్రేషన్ డ్రైవింగ్ మీదే పెట్టి డ్రైవ్ చేస్తూ ఉన్నారు. చూసి చూసి పార్థు ఇగ్నోరెన్స్కి అలిగి పార్థుని వదిలేసి దూరం జరిగి కూర్చున్నాను. ఆఫీస్కి చేరే వరకు అస్సలు పార్థుని చూడనే లేదు నేను. ఆఫీస్ సెల్లార్లో మేము ఎంటర్ అవ్వబోతుంటే అక్కడున్న హడావిడి, ఆఫీస్ స్టాఫ్, మీడియాని చూడగానే ఒక్కసారిగా నా చిట్టి గుండె చేతిలోకి వచ్చేసినట్టు అనిపించింది. నేను ఇలా నా భయంలో నేనుండగా పార్థు సడన్ గా కారాపి తనేం చేస్తున్నాడో నేను తేరుకునేంతలో నా పెదాల మీద గట్టిగా ఒక ముద్దు పెట్టి స్వచ్ఛమైన చిరునవ్వుతో ఆల్ ది బెస్ట్ రా రాధీ అంటూ ప్రేమగా నా నుదిటిపై ముద్దు పెట్టి తిరిగి కార్ స్టార్ట్ చేసి ఆ హడావిడిగా ఉన్న చోట కారాపాడు. మళ్ళీ కారాగిన శబ్దానికి గాని అసలేం జరిగిందో అన్న విషయం అర్థం కాలేదు నాకు. అర్థమైన మరుక్షణం నా శ్వాసలో వేగం పెరగడమే కాదు, సిగ్గుతో నా అరచేతులు చల్లబడిపోతే కనురెప్పలు భారంగా మారి వాలిపోయాయి. నాలో మార్పుని చూసి పార్థు అల్లరిగా నవ్వుతూ నా చెయ్యి పట్టుకుని, రాధీ నువ్వు సిగ్గుపడి నన్ను టెంప్ట్ చేయకురా, అసలే ఇది టైం కూడా కాదు, పద అంటూ తను కార్ దిగి నా వైపు వచ్చి నాకు చెయ్యి అందించాడు. ముందుగా మీడియా కోసం అరేంజ్ చేసిన స్టేజ్ మీదకి పార్థుతో పాటుగా నన్ను తీసుకెళ్లి కూర్చోబెడితే మావయ్య అఫీషియల్గా నన్ను ఎండీగా అనౌన్స్ చేశారు. తరువాత పార్థు మావయ్య మాట్లాడాక మీడియా గొడవ చేయడంతో నన్ను మాట్లాడమని మావయ్య పోడియం దగ్గరకు పంపించారు. మీడియాని చూడగానే నాకు భయంగా అనిపించి మాట్లాడడానికి తడబడుతూ ఉండగా ఒక రిపోర్టర్, మేడం కేవలం మాట్లాడడానికి ఇంత భయపడుతున్న మీరు ఇంత పెద్ద కంపెనీ బాధ్యతలు హ్యాండిల్ చేయగలుగుతారా అని అడిగారు. అతని ప్రశ్నకు నాకు ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. భయం, బాధతో నేను ఒక అడుగు వెనక్కి వేయబోతుండగా నేను ఊహించని విధంగా మావయ్య నా భుజం చుట్టూ చెయ్యేసి తిరిగి పోడియం దగ్గర నిలబెట్టి, తను ఇప్పుడిప్పుడే అన్నీ నేర్చుకుంటుంది కదా అని తనకి ఏమీ తెలీదు అనుకుంటే అది మీ పొరపాటే. షీఈస్ వెరీ టాలెంటెడ్ బట్ లిటిల్ షై పర్సన్, అందుకే మాట్లాడడానికి ఇబ్బంది పడుతుంది కానీ వేరే ఏం లేదు. ఇక ఈ కంపెనీ బాధ్యతల విషయానికి వస్తే, ఈ కంపెనీ సీఈఓగా నా కొడుకు ఎంత సమర్థవంతంగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూ వచ్చాడో, ఇకపై ఈ కంపెనీ ఎండి నేను కూతురిగా భావించే నా కోడలు మిస్సెస్ రాధికా పార్థసారథి కూడా
తన బాధ్యతలను అంతే సమర్థవంతంగా నిర్వర్తిస్తుంది అన్న నమ్మకం నాకుంది. ఒకవేళ తన వల్ల ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా అవి సరిదిద్దడానికి తన భర్త మాత్రమే కాదు, నేను కూడా తనకి ఎప్పుడూ తోడుగా ఉంటాను అని మావయ్య సాఫ్ట్గా మూయించాల్సిన నోర్లు మూయించారు. మావయ్య మాటలతో మీడియా వాళ్ళు మాత్రమే కాదు, మా ఇన్వెస్టర్స్లో నన్ను ఎండీని చేయడం ఇష్టం లేని వారి నోర్లు కూడా మూతపడ్డాయి. అలాగే మావయ్య మాటల్లో నాకు మా నాన్నే కనిపించారు. ఆయన మాటలకి నాలో ఆత్మస్థైర్యం పెరగడమే కాదు, ఆ క్షణం పార్థు మావయ్య తీసుకున్న ఆ నిర్ణయం కరెక్ట్ అని ప్రూవ్ చేయాలని దృఢంగా నిర్ణయించుకుని పార్థు వైపు చూసేసరికి పార్థు చిరునవ్వుతో నన్ను మావయ్యని చూస్తూ ఉన్నాడు. పార్థు కళ్ళల్లో భావం నాకర్థమై నాలో నేనే నవ్వుకున్నాను. మావయ్య పార్థు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని నేను ప్రూవ్ చేయగలిగానో లేదో, అలాగే వాళ్ళ నిర్ణయం వల్ల ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేయాల్సి వచ్చిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ పార్ట్ ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.